శిక్షా సప్తాహ్ అనే పేరుతో మరి ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి 7 రోజుల కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు టీఎల్ఎం డేగా మనం తీసుకోవడం జరిగింది. అయితే మా పాఠశాలలో మరి ఏర్పాటు చేసుకున్నటువంటి టీఎల్ఎం డేలో సంబంధించినటువంటి ఇలా ఒక్కొక్క షీట్ తీసుకొని దానిపైన మరి వివిధ రంగులలో బొమ్మలు వేసి అందంగా డిజైన్ చేసి వేయడం జరిగింది. అవి ఎలాగంటే మామూలుగా టీఎల్ఎం అనగానే అది టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, బోధనాభ్యాసన సామగ్రిగానే కాకుండా ఐఎల్ఎంగా ఇంటరాక్టివ్ లెర్నింగ్ మెటీరియల్గా ఉండాలనే ఉద్దేశంతో వీటిని సూచించడం జరిగింది. అయితే మనకు ముఖ్యంగా టీఎల్ఎం అనగానే లో కాస్ట్ నో కాస్ట్ అవి అంటే అందుబాటులో ఉన్నటువంటి సామాగ్రితోని మనం తయారు చేసుకునే విధంగా ఉండాలి. ఇవి నేను ఇక్కడ షాప్ నుండి కొనుగోలు చేసి వీటిని తెలుగు సంబంధించి 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు గలటువంటి వ్యాకరణాంశాలు అయితేంటి, పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి వివిధ రకాల సన్నివేశాలు, బొమ్మలు, మరి గేయాలు, కథలు, వాటికి సంబంధించినటువంటి పదాలు, ఒక పాఠ్యాంశానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు, ఇలా చాలా రకాలుగా దాదాపుగా 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు అన్ని ఇలాంటి ప్లేట్లలో పర్మనెంట్ మార్కర్తో మరి అందంగా రాసి పొందుపరచడం జరిగింది. ఇవి విద్యార్థులకు చాలా ఉపయుక్తంగా ఉంటూ వాళ్ళు ఉపయోగించుకోవడానికి చాలా సులువుగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఇంకోటి ఇవి 3-4 రకాల ఉండి ఇక్కడ చిన్న చిన్న వాటిలలో తెలుగు వేమన శతకం నుండి సుమతి శతకం నుండి పద్యాలు తాత్పర్యాలు తీసుకొని తయారు చేయడం జరిగింది. దాదాపు ఇలా 100 నుండి 150 పైచీలకు పద్యాలు రాయడం జరిగింది. ఇది కూడా చక్కగా మరి విద్యార్థులు ఉపయోగించుకొని వాళ్ళు నేర్చుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎందుకంటే ఇవి విద్యార్థికి అందుకోనికి ఈజీగా ఉంటుంది. ఇది చదువుకోనికి కూడా వాళ్ళు ఈజీగా ఉండి మళ్ళీ ఒక దగ్గర అమర్చుకోనికి చాలా ఈజీగా ఉంటుంది అని చెప్పి వీటిని ఎంచుకోవడం జరిగింది. వీటి కొరకు నేను ఎంచుకున్నటువంటి విధానం చూసినట్టయితే ఒక చూడండి, ఇక్కడ ఒక గేయం కావచ్చు, ఇక్కడ ఇలాంటి వ్యాకరణాంశాలు కావచ్చు, మరియు ఇలాంటి పద్య తాత్పర్యం సంబంధించినటువంటి చిన్న చిన్న వాటిలో వేసినాం. కొన్నిట్లయితే కేవలం మనకు చిత్రం ద్వారానే పూర్తి అవగాహన వచ్చేందుకు ఇలా అంటే ఆ కాన్సెప్ట్ అనేది విద్యార్థికి అవగాహన కావాలని చెప్పి ఇలా బొమ్మల ద్వారానే చిత్రీకరణ చేయడం జరిగింది. ఇవి మరి ఇదే కాకుండా మన నేటివిటీకి సంబంధించి కొన్ని చేయడం జరిగింది. అలాంటిలో కొన్ని చూసినట్టయితే ఇక్కడ బోనాల పండుగ సంబంధించినటువంటి విశేషాలు మనకు సంబంధించినటువంటి చిత్రాన్ని మనం చేయడం జరిగింది. ఇవే కాకుండా కొన్ని మనము చిన్నపిల్లలకు చాలా చక్కగా ఉండేందుకు ఇట్లాంటి తెలంగాణలో ప్రజలలో అణగారిన వర్గాలలో మరి చైతన్యం వెల్లువెసేటట్టు చేసినటువంటి ఒక మహోన్నతుడు అప్పుడే కవి. మరి ఆయన యొక్క జయంతి ఈరోజు జరుపుకుంటున్నాం. ఆయన ఎవరు కాదు, ఆయనే ఎవరు? దాశరథి కృష్ణమాచారి. ఎవరు ఆయన? చూసినట్టయితే నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చెప్పినటువంటి మహాకవి దాశరథి. ఆయన జయంతి జూలై 22 అనగా ఈరోజు. మరి ఆ మహనీయుని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన గురించి చెప్పాలంటే ఎన్నో అభ్యుదయమైనటువంటి ప్రజలకు చాలా ఆటంకంగా ఉండేది. అంటే సరి అయిన విద్య, సరి అయిన ఉపాధి అవకాశాలు లేక ప్రజలు నిత్యం అల్లకల్లోలంగా వాళ్ళ జీవన పరిస్థితి ఉండేది. మరి అలాంటి సమయంలో తన రచనల ద్వారా, తన ప్రసంగాల ద్వారా, తన కవితల ద్వారా ఒక చైతన్య వీచిగా అయినాడు మన దాశరథి. మరి అందుకే ఆయన రాసినటువంటి రచనలన్నీ
ప్రజలలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులకు నాందిగా నిలిచాడు. ఆయన చూసినట్టయితే నిజాం ప్రభువుకు వ్యతిరేకంగా ఒకటి రాశాడు. ఓ నిజాము పిశాచమా కానరాడు, నిన్ను దోలిన రాజు మాకిన్నడేని, తీగలను తెంపి అగ్నిలో దింపినావు, నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్నాడు. అంటే నీ అటువంటి రాజు ఇక ముందు కాలంలో చూడలేదు, ఇక మా తర్వాత తరంలో కూడా చూడబోము అని చెప్పి, నీ అటువంటి రాజు మాకొద్దు, మీ పరిపాలన మాకు ఏమాత్రం ఇష్టంగా లేదు, కాబట్టి తక్షణమే మీ పరిపాలనను మాన్పించుకో అని చెప్పి ప్రజలలో చైతన్యం కలిగించినటువంటి మహాకవి దాశరథి. ఆయన యొక్క జీవన విధానాన్ని చూసినట్టయితే ఒక ఉపాధ్యాయుడిగా ఆయన జీవితం స్టార్ట్ అయింది. మళ్ళీ పంచాయతీ ఇన్స్పెక్టర్గా, ఆకాశవాణి రేడియో ప్రయోక్తగా మరి ఆయన వివిధ రంగాలలో సేవలు అందించారు. మరి ఆయన రాసినటువంటి చాలా కథలు, నాటికలు, సినిమా పాటలు, కవితలు ఇవన్నీ కూడా ప్రజలను చైతన్యపరిచేగా ఉండేవి. మరి ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే స్వాతంత్రం అయితే వచ్చింది, కానీ దాని ఫలాలను అనుభవించేటువంటి పరిస్థితి తెలంగాణలో మాత్రం రాలేదు. ఎందుకంటే ఆ రోజు అంటే ఆనాటి రోజులలో నిజాం ప్రభు పరిపాలిస్తూ ఒక రజాకాలని ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. రజాకాలను గ్రామాల మీదకి తోలి ప్రజలను నానా ఇబ్బందులు పెట్టేవాళ్ళు. అంటే భూమి ఆక్రమణలు అయితేనేమి, ప్రజల యొక్క మరి సంపదను దోచుకునే విషయం లేనేది, ఇలా చాలా విషయాల్లో చెప్పరాని అలవి కాని మరి ఇబ్బందులు చేశారు. అప్పుడు ప్రజలు చెప్పుకోవాలంటే వాళ్ళ బాధలను వినే నాదుడే లేదు. వాళ్ళ రోదనలన్నీ అరణ్య రోదనలాగా మిగిలిపోయాయి. మరి వాళ్ళ బాధలు చెప్పుకోనికి అంటే వాళ్ళలో ఉన్నటువంటి ప్రగర్భం తెలుసా మీకు? ఒకసారి పాడండి అందరూ. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన పడవానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో ప్రాణరాణి భాస్కరులెందరో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన పడవానలమెంతో, భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంటాలెన్నో, కుల మతాల సుడిగుండాలకు బలివైన పవిత్రులెందరు. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన పడవానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. మానవ కళ్యాణం కోసం పనమెత్తిన రక్తము ఎంతో, రణరక్క శిఖరాల నృత్యం రాసిన పది ప్రాణాలెన్నో, కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో, భూస్వాముల దౌర్జన్యాలకు ధనవంతుల దుర్మార్గులకు దగ్ధమైన బతుకులు ఎన్నో. ఆ చల్లని దాచిన పడవానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. అన్నాటులు అనాథలుండని ఆనవయుగం అదెంత దూరము, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడు, పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో, గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో, గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడవానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో
కానరాని మాస్టరులెందరో. ఇలా చాలా చక్కని పాటల ద్వారా, మాటల ద్వారా, ప్రసంగాల ద్వారా, కవితల ద్వారా, రచనల ద్వారా, రకరకాలైనటువంటి సాహిత్య ప్రక్రియల ద్వారా ప్రజలలో మరి చైతన్యం కలిగించినటువంటి ఆ అగ్రగణ్యునికి నివాళులు అర్పిస్తూ మరి మన అందరము ఆయనను స్ఫూర్తిగా తీసుకొని మరి ఆయన చెప్పినటువంటి మంచి బాటలు నడవాలని, మంచి పౌరులుగా ఎదగాలని ఆకాంక్షిస్తూ ముగిస్తున్నాం. జై హింద్.